ఎవరెవరైతే మీడియా, మాస్ కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ బిజినెస్, ట్రావెలింగ్ ఏజెన్సీస్, కన్సల్టెన్సీస్, అలానే సేల్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అలానే టెక్ బేస్డ్ బిజినెస్ ఉంటాయి కదండీ! ఐటీ ఈ టెక్ బేస్డ్ బిజినెస్ ఉంటాయి కదా! ఇటువంటి దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఇక ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులనేటువంటివి చాలా చాలా వేగంగా పెరుగుతాయి. అంటే ఆదాయం ఏ విధంగా అయితే పెరిగిందో మీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతాయండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి సరిపడా డబ్బనేటువంటిది చాలా మీకు సరిపోతూ ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటటువంటి దాన్ని కొంచెం ఆలోచించి అంటే దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకుంటే గనక ఆగస్టు, సెప్టెంబర్ నెలలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో చూసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మళ్ళీ చెప్తున్నానండి గ్యాంబ్లింగ్సు, ఆన్‌లైన్ బెట్టింగ్సు లేదంటే వాడేదో చేశాడు పలానా క్రిప్టో కొను ఒక 100 క్రిప్టోలు కొంటే నెక్స్ట్ ఒక 4, 5 మంత్స్‌లో అది 300 టైమ్స్ వచ్చేసిద్ది. 400 టైమ్స్ వచ్చేసిద్ది. ఇటువంటి పిచ్చి పిచ్చియి గనక ఇట్లాంటివి ఉంటే దయచేసి మీకు అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిదండి. ఒకవేళ అటువంటి వాటి జోలికెళ్లారంటే ఖచ్చితంగా గట్టి దెబ్బనేటువంటిది 2026లో పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి చాలా తెలివిగా చేసేటువంటి ప్రయత్నం చేయండి.